టీమన్ ఎథెక్స్‌లో ఒక ప్రభువు. అతనికి చాలా ఆస్తి ఉంది. అతని దానగుణం చూస్తే చేతికి ఎముక లేదంటారు. అతనికి తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. అంతకు మించిన దానగుణం ఉంది. దాన్ని అతివేగంగా అన్ని రకాల, అన్ని స్థాయిల మనుషులకు పంచుకుంటూ పోయాడు. కేవలం బీదవాళ్ళే అతని సొమ్ము పొందలేదు. గొప్ప ప్రభువులు కూడా అతని మీద ఆధారపడటానికి, అనుచరులుగా మారటానికి వెనుకాడలేదు. అతని విందులో పాల్గొనటానికి ఐశ్వర్యవంతులు వచ్చేవారు. అతని తలుపులు ఎథెక్స్‌కి వచ్చి పోయే వాళ్ళందరికీ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అతనికున్న అంతులేని ఐశ్వర్యం, అతను ధారాళంగా దుబారాగా ఖర్చు చేయటం కలగలిపి అతని ప్రేమకి అందరినీ దాసోహమయ్యేటట్టు చేశాయి. అన్ని రకాల మనస్తత్వాలు, స్వభావాలు ఉన్న వాళ్ళంతా కూడా టీమన్ ప్రభువుకి సేవ చేసేవారు. భట్రాజు పొగడ్తలు పొగిడి, తాము ఎవరిని పొగిడితే వారి ఆనందాన్ని తమ మొహంలో అద్దంలా ప్రతిబింబింపచేసేవారు కొందరు. బండగా ఎవరికీ తల వంచకుండా ఉండే మనుష్య ద్వేషులు కొందరు. వీళ్ళు ఎప్పుడూ అందరినీ విమర్శిస్తూ ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా టీమన్ ప్రభువు చూపించే చక్కటి మర్యాదలకు, అతని దాతృత్వానికి లొంగకుండా ఉండలేరు. వాళ్ళు వస్తారు, అతని విందులో పాల్గొంటారు. టీమన్ నుంచి ఒక తల ఊపుడు కానీ, ప్రమాణం కానీ పొందితే తమ మటుకు తమకి జన్మ ధన్యమైందనుకుంటారు. ఒక కవి ఒక కావ్యం రచించి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి కావాలనుకుంటే అతనేమీ చేయనక్కర్లేదు. కేవలం దాన్ని టీమన్ ప్రభువుకి అంకితమిస్తే చాలు. ఆ కావ్యం ఖచ్చితంగా అమ్ముడై తీరుతుంది. అంతేకాదు, అతని నుంచి డబ్బులు అతని ఇంటికి, అతనిచ్చే విందుకి రోజు వచ్చే అవకాశం దొరుకుతుంది. ఒక చిత్రకారుడు తన చిత్రాన్ని అమ్మదలిస్తే అతను కేవలం టీమన్ ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలి. దాని మీద అతని అభిప్రాయం కనుక్కోవడానికి వచ్చినట్టుగా నటిస్తే చాలు. ఇంకేం అక్కర్లేదు. దయాగుణం గల అతను దాన్ని కొనేస్తాడు. ఒక నగల వర్తకుడు దగ్గర ఒక ఖరీదైన వజ్రం ఉన్నా, ఒక బట్టల వర్తకుడు దగ్గర ఖరీదైన బట్టలు ఉన్నా, ఆ ఖరీదు మూలాన అమ్ముడు పోకపోయినా టీమన్ ఇల్లు ఎప్పుడు తెరిచే ఉంచిన దుకాణం లాంటిది. అందులో వాళ్ళ వస్తువులను, నగలను ఏదో ఒక ధరకి అమ్మివేయవచ్చు. పైపెచ్చు మంచితనం మూర్తిభవించిన ఆ ప్రభువు వాళ్ళకి ఎదురు కృతజ్ఞతలు చెప్పేవాడు. ఎవరు కొననివి ఇచ్చినా అక్కడేదో వాళ్ళు వాళ్ళ విలువైన వస్తువులు ఇచ్చి తనని ఉద్ధరిస్తున్నట్టు. అందువల్ల ఈ విధంగా అతని ఇల్లంతా అవసరాన్ని మించిన అధికమైన వస్తువులతో నిండిపోయింది. వాటి వల్ల లాభం లేదు, ఆడంబరము, ఆర్భాటము తప్ప. అదీ కాక కాలక్షేపం కోసం వచ్చే అతిథులు, అబద్ధాలాడే కవులు, చిత్రకారులు, వ్యాపారస్తులు, తోటి ప్రభువులు, స్త్రీలు, సహాయం కోరే రాజోద్యోగులు, ఏదో ఆశించి వచ్చే మనుషులతో అతనికి క్షణం తీరిక చిక్కేది కాదు. అతని ఇల్లంతా కిటకిటలాడిపోయేది. అతని చెవుల్లో రహస్యాల పొగడ్తల వర్షం కురిపిస్తూ అతన్ని దేవునితో సమానంగా కీర్తించేవాళ్ళు. అతను గుర్రం ఎక్కటానికి కాలు పెట్టిన చోటు కూడా ఎంతో పవిత్రమైనదన్నారు. చూస్తుంటే వాళ్ళు స్వేచ్ఛగా దొరికే గాలిని కూడా అతని అనుమతితోనూ, అతని దాతృత్వంతోనూ పీలుస్తున్నట్టున్నారు. అలా అతని మీద రోజు ఆధారపడే వాళ్ళలో కొందరు ఉన్నత కుటుంబానికి చెందిన యువకులు. వాళ్ళకి అప్పులిచ్చిన వాళ్ళు జైలులో పెట్టిస్తే వాళ్ళని టీమన్ ప్రభువు విడిపించాడు. అప్పట్నుంచి ఈ ఖర్చుదారి మనుషులు ఈ ప్రభువుకు అతుక్కుపోయారు. ఇలాంటి దుబారా మనుషులని, ఆవారాలని జాలి కొద్దీ చేరదీసేవాడు. వాళ్ళు అతనిలా ఆస్తి సంపాదించకపోయినా ఖర్చు పెట్టడంలో అతనితో పోటీ పడడం తేలికనుకున్నారు. అందుకని వాళ్ళది కాని సొమ్మును దుబారాగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టసాగారు. రక్తం పీల్చే ఇలాంటి జలగల్లో ఒకడు వెంటిడియస్. అతను అన్యాయంగా చేసిన అప్పులు తీర్చుకోవడానికి టీమన్ ఇటీవలే 5 టాలెంట్ల సొమ్ము ఇచ్చాడు. కానీ ఈ గుంపులో, ఈ అతిథుల పెను తుఫానులో బహుమతులు, కానుకలు ఇచ్చేవారు కొట్టొచ్చినట్టు కనబడేవారు. ఒక కుక్క మీదో, ఒక గుర్రం మీదో, లేదా ఏదైనా చౌక రకం సామాను మీదో టీమన్ మోజుపడ్డాడంటే వాళ్ళ పంట పండినట్లే. అది ఏదైనా కానీ టీమన్ మెచ్చుకుంటే మర్నాడు పొద్దున్న టీమన్ గుమ్మంలో అది ఉండేది. టీమన్ని ఆ వస్తువుని స్వీకరించమని, అతని స్థాయికి సరిపోని చిన్న వస్తువుని ఇచ్చినందుకు క్షమించమని రాసి పంపేవాడు దాత. అప్పుడు ఈ కుక్క కానీ, గుర్రం కానీ టీమన్ దాతృత్వం వెలికి తీయకుండా ఉండేది కాదు. కానుకలు కురిపించటంలో ఎవరూ తనని అధిగమించలేరు.
అందుకని బహుశా 20 కుక్కలో, గుర్రాలో ఖచ్చితంగా తాను పొందిన దానికన్నా చాలా ఎక్కువ విలువైనవి పంపేవాడు. ఆ విషయం దానగుణం నటిస్తున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ దొంగ కానుకలు తిరిగి వేగంగా వాళ్లకు వడ్డీతో సహా పెద్ద మొత్తాలను తెస్తాయని వాళ్ళకు తెలుసు. ఈ విధంగా ఇటీవల టూసియస్ ప్రభు అతనికి 4 పాల వంటి తెల్లటి గుర్రాలను ఇచ్చాడు. ఏదో సందర్భంలో టీమన్ వాటిని మెచ్చుకోవడం ఈ మోసగాడు విన్నాడు. అలాగే స్వార్థంతో ఇంకో ప్రభువు లుకుసుస్ ఒక జత వేట కుక్కలను కానుకగా ఇచ్చాడు. వాటి జాతిని, వాటి వేగాన్ని టీమన్ మెచ్చుకోవటం విని. ఈ కానుకల వెనుకనున్న దురుద్దేశం గమనించని టీమన్ వాటిని ఆనందంగా తీసుకున్నాడు. సరే, ఆ కానుకలిచ్చిన వారికి ఏదో ఖరీదైన వస్తువో, వజ్రమో, లేదా వాళ్ళ తప్పుడు దానానికి 20 రెట్లు అధిక విలువున్న ఆభరణమో వాళ్ళకి ప్రతిఫలంగా ఇచ్చాడని వేరే చెప్పాలా? ఒక్కోసారి ఈ జీవులు ప్రత్యక్షంగానే వాళ్ళ స్వార్థం చూపించేవారు. అది కొట్టొచ్చినట్టుగా ఉండి కంటికి కనబడేలాగా తేటతెల్లమవుతూనే ఉంటుంది. కానీ ప్రతిదీ సులభంగా నమ్మే టీమన్ కళ్ళు మూసుకుపోయేవి దాన్ని చూడకుండా. వాళ్ళు టీమన్ దగ్గర ఉన్న వస్తువునో, అతను ఇటీవల కొన్నదాన్నో చూసి బాగుందని మెచ్చుకున్నట్టు నటిస్తారు. ఇంకేముంది, దయాసముద్రం గల ఈ ప్రభువు మురిసి ముక్కలైపోయి ఆ పొగిడిన వస్తువుని వాళ్ళకి వెంటనే అప్పనంగా ఇచ్చేసేవాడు. వాళ్ళు దానికోసం పాటుపడిందేమీ లేదు. కేవలం చౌకరకం, స్పష్టంగా తెలిపే పొగడ్తల వర్షం అనే తేలికపాటి ఖర్చు పెట్టడం తప్ప. ఇలాగే మొన్నొకరోజు టీమన్ ఇలాంటి దురుద్దేశంతో పొగిడే ఒక ప్రభువుకి తాను నడుపుతున్న గుర్రాన్ని కానుకగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ పెద్ద మనిషి అతని గుర్రం చాలా అందంగా ఉందని, బాగా నడుస్తోందని 2 ముక్కలు చెప్పినందువల్ల. ఎవరూ తనకి అక్కర్లేదనుకున్న వస్తువుని అనవసరంగా పొగడరని టీమన్కు తెలుసు. టీమన్ తన స్నేహితుల ఆప్యాయతని తన ఆప్యాయతతో కొలిచేవాడు. అతనికి ఇవ్వటంలో ఎంత ఆనందం ఉందంటే, ఈ మేకవన్నీ పులులకి రాజ్యాలని దోచిపెట్టినా కూడా అతనికి విసుగు పుట్టదు. అంటే టీమన్ ఐశ్వర్యమంతా ఈ భట్రాజులకే వెళ్ళిందని కాదు. అతను ఉన్నతమైన మెప్పు పొందగల చర్యలు కూడా చేయగలడు. ఒకసారి అతని పనివాడు ఎథెక్స్లోని ఒక ఐశ్వర్యవంతుని కుమార్తెను ప్రేమించాడు. ఆమె ఐశ్వర్యంలోనూ అంతస్తులోనూ తనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉండడంతో ఆమెని పెళ్లి చేసుకునే ఆశ లేదు. అప్పుడు టీమన్ ప్రభు తన పనివాడికి 3 ఎథీనియన్ టాలెంట్లు ధారాళంగా ఇచ్చాడు. అది ఆ అమ్మాయి తండ్రి ఆమెని చేపట్టేవాడు కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టిన సొమ్ముకి సరిపోతుంది. కానీ అతని ఐశ్వర్యంలో అధిక శాతం మోసగాళ్ళ, పరాన్న జీవులు, దొంగ స్నేహితుల పాలైంది. వాళ్ళు అలాంటి వాళ్ళని పాపం అతనికి తెలియలేదు. తన చుట్టూ చేరితే తనంటే ప్రేమ కాబోలు అనుకున్నాడు. నవ్వుతూ భజన చేస్తే, ఆహా, ఇలాంటి మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు మెప్పు పొందేటంతగా తన ప్రవర్తన బాగుందన్నమాట అని మురిసిపోయాడు. ఈ భజనగాళ్ళు దొంగ స్నేహితులతో విందు భోజనాలు చేస్తూ, అతని ఆయురారోగ్యాల కోసమంటూ ఖరీదైన మందు సేవిస్తూ అతనిని తినేస్తూ ఉంటే, తన ఆస్తినంతా హారతి కర్పూరంలా హరించి వేస్తుంటే, పాపం పిచ్చివాడు నిజమైన స్నేహితులకి, అవకాశవాదికి మధ్య తేడాని గుర్తించలేకపోయాడు. పొరలు గమ్మిన అతని కళ్ళకి అంతమంది సోదరుల లాంటి వాళ్ళు ఉండటం తన అదృష్టమని పొరపడేవాడు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఖర్చు పెడుతున్నారనుకునేవాడు. నిజానికి ఖర్చు పెరుస్తున్నదంతా అతనే. అందుకని అలా అందరూ నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతుంటే అతనికి అనిపించేది నిజంగా అక్కడ సోదర ప్రేమ వెల్లివిరుస్తోందని. అతనిలా దయాహృదయాన్ని కూడా తలదన్ని తన ఆస్తినంతా ధారాళంగా ఫ్లూటస్ బంగారానికి దేవుడు ఏదో తన పనివాడన్నట్టు వెదజల్లుతుంటే, అలా ముందు చూపు లేకుండా ధారపోస్తుంటే, అంత ఖర్చు ఎలా పెట్టగలనని ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఖర్చు పెడుతూ తన దాన ధర్మాలను ఆపకుండా ఉంటే, అనంతం కాని ఐశ్వర్యం, హద్దు అదుపు లేని అతని ఔదార్యం ముందు కరిగిపోక తప్పలేదు. కానీ ఈ విషయం అతనికి చెప్పేదెవరు? అతని భట్రాజులా? వాళ్ళెందుకు అతని కళ్ళు తెరిపిస్తారు? కానీ నిజాయితీ పరులైన అతని పనివాడు ఫ్లావియస్ అతని పరిస్థితిని వివరించటానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు. అతని ముందు జమా ఖర్చుల పట్టి పెట్టాడు, బ్రతిమాలాడు, వేడుకున్నాడు. మామూలు పరిస్థితుల్లో అయితే పనివాడు అంత చొరవ చేయటం అమర్యాదగా కనిపించినా అతన్ని ఒక్కసారి తన పరిస్థితి ఏమిటో గ్రహించమని కన్నీరు మున్నీరుగా వేడుకున్నాడు. కానీ టీమన్ ఖాతరు చేసేవాడు కాదు. సంభాషణని ఇంకో దారి మళ్లించేవాడు. ఐశ్వర్యం కరిగిపోయి బీదరికంలోకి అడుగు పెడుతున్నప్పుడు మంచి మాటలకు చెవినొగ్గరెవరు.
ఉన్న పరిస్థితిని ఉన్నదున్నట్టుగా చూపిస్తే నమ్మటానికి ఇష్టపడరు. పరిస్థితి తారుమారైనా అంగీకరించరు. ఎన్నోసార్లు టీమన్ రాజసౌధం లాంటి ఇల్లు అతని ఖర్చు మీద ఈ కేరింతలు కొట్టే అతిథులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, పాలరాతి నేలల మీద తాగిన వాళ్ళు జారవిడిచిన మందు కన్నీళ్లుగా కారుతుంటే, ప్రతి గది దీపాల కాంతితో మిరుగిట్లు కొలుపుతుంటే, ఆటల పాటలతో ప్రతిధ్వనిస్తుంటే, నిజాయితీపరుడైన ఈ ముఖ్య సేవకుడొక్కడు ఎక్కడో మారుమూల ఒంటరిగా కూర్చొని కార్చిన కన్నీరు వృధాగా ప్రవహిస్తున్న మందు కన్నా వేగంగా సాగేది. అతని యజమాని పిచ్చిగా చేస్తున్న దానాలని చూసి బాధపడేవాడు. అన్ని రకాల మనుషుల నుంచి ఎనలేని ఈ ప్రశంసలు మటుమాయమవుతాయి అని బాధపడేవాడు. విందులో కురిసిన పొగడ్తలు విందులోనే పోతాయి. శీతాకాలంలో ఒక్క వాన చినుకు కురిస్తే చాలు, ఈగలు మాయమైనట్టుగా. కానీ ఇంకా ఏమాత్రం తన నమ్మకస్తుడైన పనివాడు చెప్పే మాటలకి చెవులు మూసుకోలేని పరిస్థితి వచ్చింది. డబ్బు తక్కువైంది. దానికోసం కొంత స్థలాన్ని అమ్మమని ఫ్లావియస్ని ఆజ్ఞాపిస్తే, అంతకుముందు ఎన్నోసార్లు అతను చెప్పటానికి ప్రయత్నించి విఫలమైన విషయం చెప్పాడు. అతని స్థలాలన్నీ అప్పటికే అమ్మేయటమో దానం చేయటమో జరిగిందని. ఇప్పుడు అతనికున్న ఆస్తంతా అమ్మినా కూడా అతని అప్పుల్లో సగం కూడా తీర్చలేడని చెప్పాడు. ఈ విషయం విన్న టీమన్ అవాక్కయ్యాడు. మళ్ళీ హడావిడిగా అన్నాడు, నా స్థలాలు ఎథెక్స్ నుంచి తీస్ డైమండ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఫ్లావియస్ అన్నాడు, ఓ నా ప్రభు, ప్రపంచం చాలా చిన్నది. దానికి హద్దులు ఉంటాయి. ప్రపంచం అంతా మీదైనా కూడా క్షణంలో దానం చేస్తే అంతా క్షణాల మీద మాయమవుతుంది. టీమన్ తన దాతృత్వంతో ఏమీ చెడ్డ పనులు చేయలేదని తనని తాను ఓదార్చుకున్నాడు. అతను తెలివి తక్కువగా ఐశ్వర్యాన్ని దారపోసినా అది తన చెడు వ్యసనాల కోసం ఖర్చు పెట్టింది కాదు. తన స్నేహితులకి మేలు చేయటానికి. జాలిగుండె గల తన పనివాడిని ధైర్యంగా ఉండమని, అతని యజమానికి ఏమీ లోటు లేదని, తనకు చాలామంది ఉన్నతమైన స్నేహితులున్నారని చెప్పాడు. స్నేహితుల పిచ్చిలో ఉన్న ఈ ప్రభువు తాను ఏమీ చేయనక్కర్లేదని కాకితో కబురు పంపితే చాలు, తానెంత ఉదారంగా ఇచ్చాడో అలా అందరూ వాళ్ళ సొమ్ముని కొంత ఉదారంగా రాలుస్తాడని కలలు గన్నాడు. తర్వాత చిరునవ్వులు చిందిస్తూ తన ప్రయత్నం ఫలించి తీరుతుందన్న ఆశతో లూసియస్ ప్రభు దగ్గరికి, లుకులూస్, సెంప్రానియస్ ప్రభువుల దగ్గరికి మనుషులను పంపాడు. వాళ్ళ మీద తాను గతంలో హద్దు అదుపు లేకుండా కానుకల వర్షం కురిపించాడు. వెంటిడియస్ని తాను ఇటీవలే జైలు నుంచి విడిపించాడు. అతని అప్పులు తీర్చి, పైగా అతని తండ్రి పోతే ఇప్పుడు బోలెడు ఆస్తికి వారసుడయ్యాడు. టీమన్ కోరిక తీర్చడానికి కావాల్సినంత ధనం ఉంది. వెంటిడియస్ దగ్గరికి కూడా మనిషిని పంపి తాను అతనికిచ్చిన 5 టాలెంట్లని తీర్చమన్నాడు. తక్కిన ప్రభువులని 50 టాలెంట్లు అప్పుగా ఇవ్వమని కోరాడు. తన అవసరానికి 50 టాలెంట్లకి 500 రెట్లు తన మీద కృతజ్ఞతా కొద్దీ ఇస్తారని అతని గట్టి నమ్మకం. మొట్టమొదటగా అడిగింది లుకులూస్ని. ఈ దుర్మార్గుడు రాత్రి తనకి వెండి గిన్నె కప్పు వచ్చినట్టు కలకన్నాడు. టీమన్ పనివాడు వచ్చాడన్న వార్త వినగానే అతని మనసు అతని కల నిజమవబోతుందని, టీమన్ అటువంటి కానుకను పంపాడని సూచించింది. కానీ అసలు విషయం అర్థమై టీమన్కే ఎదురు డబ్బు కావాలని తెలిసాక అంతంత మాత్రంగా ఉన్న అతని స్నేహం వేళ్ల మధ్య నీరులా జారిపోయింది. అసలు అతని యజమానికి పరిస్థితి వస్తోందని తనెప్పుడో ఊహించానని, ఎన్నోసార్లు ఈ విషయం చెప్పడానికే మధ్యాహ్న భోజనానికి వచ్చానని, మళ్ళీ రాత్రి భోజనానికి వచ్చానని, ఖర్చులు తగ్గించుకోమని నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా తన సలహా కానీ హెచ్చరిక కానీ పట్టించుకోలేదని పనివానితో చెప్పాడు. నిజమే, అతను టీమన్ ఇచ్చే విందుల్లో తరచూ పాల్గొని అతని దాతృత్వాన్ని ఎన్నోసార్లు చవిచూశాడు. కానీ టీమన్కి మంచి సలహాను హెచ్చరికను ఇవ్వడానికి వచ్చాడన్నది మాత్రం పచ్చి అబద్ధం. ఇది అబద్ధమని నిరూపిస్తూ మరీ దారుణంగా పనివానికి లంచం ఇవ్వజూపాడు. లుకులూస్ ఇంట్లో లేడని అతని చేత అబద్ధం చెప్పించటానికి. లూసియస్ దగ్గరికి వెళ్ళిన దూత కూడా ఏమీ సాధించుకురాలేకపోయాడు. ఈ అబద్ధాల కోరు టీమన్ పెట్టిన తిండితో బలిసి, టీమన్ ఇచ్చిన ఖరీదైన కానుకలతో ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నవాడు. టీమన్ దశ మారిపోయిందని, దాతృత్వం చూపిన ఫౌంటైన్ ఆగిపోయిందని విని ముందు నమ్మలేకపోయాడు. కానీ నిజమని తేలాక టీమన్ ప్రభువుకి సేవ చేసే సౌభాగ్యం తనకు దక్కనందుకు వాపోయాడు. ఎందుకంటే అదృష్టవశాత్తు తను సరిగ్గా ముందు రోజే ఉన్న డబ్బంతా పోసి ఏదో ఒక పెద్ద వస్తువు కొన్నాడని, అందువల్ల అంత మంచి స్నేహితుడికి సహాయం చేయలేకపోయిన పశువునని తనను తానే నిందించుకున్నాడు. అంత గౌరవనీయమైన పెద్ద మనిషికి సహాయం చేయగలిగే ఆనందం
కలగలేకపోవడం పెద్ద దురదృష్టంగా లెక్కేశాడు. అతనితో పాటు ఒకే పాట పాడే వాళ్ళకి స్నేహితులని ఎలా అనగలము? అందరూ భట్రాజులది ఒకటే పాట. ఎవరి జ్ఞాపకాలు తవ్వితీసినా చెప్తారు టీమన్ ఈ లూసియస్ని తండ్రిలా ఆదుకున్నాడని. టీమన్ తన డబ్బుతో అప్పులు తీర్చాడు. టీమన్ తన డబ్బుతో అతని పనివాళ్ళకి జీతాలిచ్చేవాడు. లూసియస్ గొప్పలు చూపించుకోవటానికి ఆర్భాటంగా కట్టుకున్న ఇంటికి రాళ్ళెత్తి చెమరోచిన కూలీలకి టీమన్ డబ్బులిచ్చాడు. కానీ అయ్యో, భూతంలా మారుస్తోంది కదా మనిషిని విశ్వాసఘాతుకత్వం. టీమన్ అతని మీద కురిపించిన కనకవర్షంతో పోలిస్తే ఇప్పుడు టీమన్ కోరిన సొమ్ము బిచ్చగాళ్ళకి డబ్బున్న వాళ్ళు ఇచ్చే సొమ్ము కన్నా చాలా తక్కువ. కానీ అది కూడా రాల్చలేదు ఈ డబ్బున్నవాడు. సేంప్రనియస్ ధనమదంతో విర్రవీగుతున్న తక్కిన ప్రభువులు ఇలాగే తప్పించుకోనన్నా తప్పించుకున్నారు, లేదా నిర్మోహమాటంగా ఇవ్వమన్నారు. చివరికి వెంటిడియస్ కూడా అవే చిలక పలుకులు. టీమన్ తనకి అప్పిచ్చిన 5 టాలెంట్లతో పుంజుకొని ఐశ్వర్యవంతుడైన వెంటిడియస్ కూడా సహాయం చేయడానికి నిరాకరించాడు. ఆ 5 టాలెంట్లు తనకి అప్పుగా ఇవ్వలేదు, ఉదారంగా కానుకగా ఇచ్చాడు పొమ్మన్నాడు. టీమన్ ఐశ్వర్యంలో మునిగి తేలుతుంటే ఎంత ఈగల్లా ముసిరారో ఇప్పుడు అదే జనం అతని బీదరికను తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు అతన్ని పెద్ద దాత అని, ఉదార స్వభావుడని, చేతికి ఎముక లేదని ఎలుగెత్తి చాటిన ఆ నోటితోనే అతన్ని విమర్శించటానికి వెనుకాడటం లేదు. అతని దాతృత్వమే అతని పెద్ద తప్పని, అతని ఉదార స్వభావం దుబారా అని నిందించారు. నిజమే, అతనిది పెద్ద తప్పే. ఇలాంటి విశ్వాసఘాతకులని తన స్నేహితులుగా నెత్తిమీద పెట్టుకోవటమే అతను చేసిన పెద్ద తప్పు. అంతా అయిపోయింది. ఇప్పుడు అతని రాజసౌధం వెలవెలపోతోంది. ఎవరూ కన్నెత్తి చూడటం లేదు, దాన్ని ద్వేషిస్తున్నారు. అంతకుముందు అటు వెళ్లే ప్రతి వ్యక్తి ఆగి లోపలికి వచ్చి అతనిచ్చే విందు వినోదాల రుచి చూసే వెళ్ళేవాళ్లే. ఇప్పుడు లోపలికి తొంగి కూడా చూడటం లేదు. విందుల్లో పాల్గొని కేరింతలు కొట్టే అతిథులతో కలకలలాడే భవంతి ఇప్పుడు అరిచి వేధించే అప్పుల వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, పీడించుకు తినే వాళ్ళ అరుపులు కేకలతోనూ, తాకట్టు పెట్టమను వడ్డీ కట్టమను అసహనంగా అరుస్తూ తర్వాత ఇస్తామంటే వినని ఇనుప హృదయంతో రెచ్చిపోతున్న వాళ్లతో నిండిపోయింది. టీమన్కి తన ఇల్లే బందీఖానాగా ఉంది. అందులో ఉండలేడు, బయటికి వెళ్ళలేడు. ఒకళ్ళేమో అతను 50 టాలెంట్లు ఇవ్వాలంటాడు, ఇంకొకడేమో 5,000 క్రేనులు ఇవ్వాలంటాడు. దాని అతని నెత్తుడి చుక్కలతో బొట్టు బొట్టుగా తీర్చినా కూడా అతని ఒంట్లో ఆ అప్పు తీర్చేంత రక్తం లేదు. ఇలాంటి దారుణమైన మార్చలేని పరిస్థితిలో అతనుండగా ఈ అస్తమిస్తున్న సూర్యుడు విరజిమ్ముతున్న అపూర్వ కాంతిని చూసి అందరి కళ్ళు ఒక్కసారి మిరుమిట్లు గొలిపాయి. మళ్ళీ ఇంకోసారి టీమన్ అందరినీ విందు భోజనానికి ఆహ్వానించాడు. దీనికి తాను ఎప్పుడూ పిలిచే అలవాటైన అతిథులని, ప్రభువులని, స్త్రీలని, ఎథెక్స్లో డబ్బు హోదా ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచాడు. లూసియస్, లూకూసస్, వెంటిడియస్, సేంప్రానియస్ ఒకరేమిటి, అందరూ వచ్చారు. టీమన్ ప్రభువు బీదరికం కేవలం వాళ్ళ నిజమైన ప్రేమని పరీక్షించటానికి ఆడిన నాటకమని తెలిసాక వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకది నాటకమని తెలియలేదే. ప్రభువుకి సాయం చేశామన్న లాభం కొట్టేయలేకపోయామే అని వాపోయారు కొంతమంది. అప్పటి అతని పరిస్థితికి బాధపడకుండా మరికొంతమంది అమ్మయ్య, వాళ్ళు భయపడినట్టుగా అతని దాతృత్వం అనే ఫౌంటైన్ ఎండిపోలేదు, ఇంకా తాజాగా ఎగిసిపడుతూనే ఉంది అని విని మురిసిపోయారు. మిగతా స్టోరీని 2వ భాగంలో తెలుసుకుందాం.